వెల్కమ్ టు ఎల్టెక్స్ క్లాసెస్. మనం సిరీస్ ఆఫ్ వీడియోస్లో ఏబిపిఎస్సి గ్రూప్ 1 సంబంధించి ఇండియన్ హిస్టరీ యొక్క మెయిన్స్ యొక్క పీవైక్యూస్ డిస్కస్ చేసాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆల్ 10 క్వశ్చన్స్ మనం డీటెయిల్గా డిస్కస్ చేసాం. సో అలాగే ఈ కొత్త సిరీస్ ఆఫ్ వీడియోస్లో మనం మొన్న జరిగిన ఏపీపీఎస్సి గ్రూప్ 1 యొక్క మెయిన్స్ 2025 మెయిన్స్ యొక్క పాలిటీ పీవైక్యూ డిస్కస్ చేద్దాం. బిఫోర్ గోయింగ్ టు దట్ స్మాల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఏపీపీఎస్సి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 కోర్సెస్ లాంచ్డ్ ఫ్రమ్ ది ఎల్టెక్స్ క్లాసెస్. మీకు జూలై 1 నుంచి కొత్త బ్యాచెస్ స్టార్ట్ అయ్యాయి. ఫర్ గ్రూప్ 1 35,000 అండ్ ఫర్ గ్రూప్ 2 20,000. మీకు లైవ్ అండ్ రికార్డెడ్ క్లాస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ లైవ్ అండ్ రికార్డ్ క్లాసెస్లో మీకు పాలిటీ నాట్ ఓన్లీ దట్ ఆల్ యొక్క మీకు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రిగార్డింగ్ ఆల్ సబ్జెక్ట్స్ అండ్ టెస్ట్ సిరీస్ అండ్ ఆన్సర్ రైటింగ్ ఆల్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. వీటిలో లైవ్ అండ్ రికార్డ్ క్లాస్ ప్రొవైడ్ చేస్తారు. మీకు ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది. 5,000 per month పే చేయొచ్చు విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. వన్స్ మీరు ఎన్రోల్ చేసుకుంటే లైఫ్ టైమ్ మీరు ఈ క్లాసెస్ కంటిన్యూ ఎన్రోల్ చేసుకోవచ్చు, ఈ టెస్ట్ సిరీస్ యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి, యూ కెన్ కాల్ టు దిస్ నెంబర్ 7893-899-553. నౌ లెట్స్ గో బ్యాక్ టు అవర్ డిస్కషన్. ఫస్ట్ క్వశ్చన్ అడిగింది, వాట్ ఆర్ ది ఎమర్జెన్సీ ఫంక్షన్స్ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? డిస్క్రైబ్ హౌ దే ఇంపాక్ట్ ది లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్. సో అంటే భారతదేశపు కేంద్ర ప్రభుత్వ అత్యవసర విధులు ఏమిటి అంటే, కాన్స్టిట్యూషన్లో కొన్ని యూనియన్ గవర్నమెంట్కి కొన్ని అత్యవసర విధులు ప్రొవైడ్ చేసి పెట్టింది. అవి ఏంటంటే గారు, ఆ అత్యవసర విధుల వల్ల మన యొక్క భారతదేశంలో గన పార్లమెంటుకు మరియు రాష్ట్ర శాసనసభ అధికారాలు ఏ విధంగా ప్రభావితం చేస్తాయి. హౌ ఇట్స్ ద ఎమర్జెన్సీ ఫంక్షన్స్ విల్ ఇంపాక్ట్ ద లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్. మీకు చూసుకున్నట్టయితే యూజువల్గా మీకు జనరల్గా ఏబిపిఎస్సి గ్రూప్ 1 సంబంధించి గ్రూప్ 2లో గ్రూప్ 1 అయితే మాత్రం ప్రిలిమ్స్ పార్ట్లోకి వచ్చినప్పుడు కల్లా మీకు లాస్ట్ టైం ప్రిలిమ్స్ అనేది వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఇన్ ఏబిపిఎస్సి గ్రూప్ 1 అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా చాలా టఫ్గా పాలిటీ క్వశ్చన్స్ అడిగారు. స్కోరింగ్ 15 out of 30 ఈజ్ లైక్ ఏ వెరీ 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 టాప్ స్కోర్. టాపర్ స్కోర్ కూడా నాకు తెలిసి 15 or 20 వచ్చి ఉంటుంది. అంత టఫ్గా పేపర్ అడిగారు. దట్ వాజ్ అవుట్ స్టాండింగ్. సో అందులో చూసుకున్నట్టయితే ప్రిలిమ్స్ కోసం మీరు త్వరగా క్లాసెస్ విన్నట్టయితే ఒక టెస్ట్ సిరీస్ జాయిన్ అయితే వీ కెన్ సాల్వ్ ఇట్. బట్ ఫర్ మెయిన్స్ అనేది చెప్పుకున్నట్టయితే మెయిన్స్ అనేది క్వైట్ ప్రిడిక్టబుల్ కంపేర్ టు ది ప్రిలిమ్స్. అనేది మెయిన్స్లో వచ్చే క్వశ్చన్స్ అనేది క్వైట్ ప్రిడిక్టబుల్. ఎందుకంటే ఏబిపిఎస్సికి ఉన్న కొన్ని ఫోకస్ ఏరియాస్ ఉంటాయి. ఈ ఫోకస్ ఏరియాస్ని బేస్ చేసుకుంటే మనం ఈజీలీ వీ కెన్ సాల్వ్ ఇట్. దాంట్లో మీరు చూసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్టార్టింగ్లో చూసుకున్నట్టయితే రైట్స్ గురించి కానీ ఫండమెంటల్ రైట్స్ డిపిఎస్పి ఒక ఫోకస్ ఏరియా ఉంటుంది. హార్డ్లీ మనకు 7-8 ఫోకస్ ఏరియాస్ ఉంటాయి. అలాగే ఫంక్షనింగ్ ఆఫ్ పార్లమెంట్, వీటిపైన మీకు ఖచ్చితంగా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఫంక్షనింగ్ ఆఫ్ పార్లమెంట్ అండ్ ఆల్సో స్టేట్ లెజిస్లేచర్, వాటి కంపారిజన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. అలాగే వాటి యొక్క పవర్స్ అనేది ఏ విధంగా ఇంపాక్ట్ అవుతాయి. సో అలాగే యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఫంక్షన్స్ ఎలాగవుతుంది, ఫంక్షనింగ్ ఆఫ్ యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ అవి ఏ విధంగా ఇంపాక్ట్ అవుతాయి, వాటి గురించి వాటి ఫంక్షనింగ్ అనేది. అలాగే రోల్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్, వాళ్ళ యొక్క పవర్స్ అనేది ఏ విధంగా ఉంటుంది, వాటి మీద కూడా క్వశ్చన్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, లోకల్ బాడీస్, ఈ లోకల్ బాడీస్లో మీకు ఆల్రెడీ ఐడియా ఉండుంటుంది, పంచాయతీస్ అండ్ మున్సిపాలిటీస్. అండ్ వాటితో పాటు కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏమైనా ఉంటే ఫేమస్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే మనకు చెప్పుకున్నట్టయితే క్యాగ్ కానీ, అలాగే మీకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ, అలాగే ఫైనాన్షియల్ కమిషన్ కానీ, వాటి యొక్క ఫంక్షన్ అడగచ్చు. అలాగే కొన్ని హైలీ రీసెంట్ న్యూస్లో ఉన్న నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ మీద ఫోకస్ తక్కువ ఉంటుంది, బట్ వాటిపైన ఉండే ఛాన్స్ ఉంది ఇన్ కేస్ అది బాగా న్యూస్లో బాగా ప్రభావం అయితే. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్హెచ్ఆర్సీ. సో మోస్ట్లీ ఇలాంటి ఇవే హార్డ్లీ ఫోకస్ ఏరియాస్ ఉంటుంది. వీటిలో ఖచ్చితంగా మనకి 10 క్వశ్చన్స్ వస్తాయి. 10 క్వశ్చన్లో మనం 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. ఈచ్ క్వశ్చన్ ఒక్కొక్క చాయిస్ ఉంటుంది కాబట్టి. సో ప్రిలిమ్స్ అనేది సార్ట్ ఆఫ్ అనేది టఫ్ అనేది మారకపోవచ్చు, ఎందుకంటే సార్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగే దాన్ని బట్టి ఉంటుంది. వేరే మెయిన్స్ అనేది ఈ ఈ ఫోకస్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వీటి ఫోకస్ చేస్తే మనం ఈజీలీ ఆన్సర్స్ రాయగలం. వాటికి రిలేటెడ్ టెస్ట్ సిరీస్ రాసి ఆన్సర్ త్వరగా ప్రాక్టీస్ చేస్తే వీ కెన్ స్కోర్ ఏ గుడ్ మార్క్స్ ఇన్ ది మెయిన్స్.
సో ఇప్పుడు దాంట్లో చూసుకున్నట్టయితే ఫస్ట్ క్వశ్చన్ ఏమి అడిగారు చూసినట్టయితే వాట్ ఆర్ ది ఎమర్జెన్సీ ఫంక్షన్స్ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్, అంటే యూనియన్ గవర్నమెంట్కి ఎక్కడ ఎమర్జెన్సీ ఫంక్షన్స్ ఎక్కడ మెన్షన్ చేస్తున్నాయి అవి అడిగారు, వాటితో పాటు ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుందని అడిగారు. సో మనం చూసుకున్నట్టయితే జనరల్గా ఆర్టికల్ పార్ట్ ఏదైతే ఉందో పార్ట్ 18 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ది ఎమర్జెన్సీ ఫంక్షన్స్, అది అందరికీ తెలుసు. దెన్ ఆర్టికల్ స్టార్ట్స్ విత్ ది ఆర్టికల్ 352 టు 360. సో ఈ పార్ట్ ఏదైతే ఉందో పార్ట్ 18, ఈ పార్ట్ 18 అనేది మనకి ఎమర్జెన్సీ ఫంక్షన్ డీల్ చేస్తుంది. సో అది ఎందుకు ఎమర్జెన్సీ ఫంక్షన్ జనరల్గా దేనికి, దాని పర్పస్ ఏంటి మనం డీటెయిల్గా డిస్కస్ చేసి త్వరగా మోడల్ ఆశ్రద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎమర్జెన్సీ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎమర్జెన్సీ ఫంక్షన్ జనరల్గా ఏంటి, ఇవి ఎక్కడి నుంచి మనం తీసుకున్నాం అని చూసుకున్నట్టయితే ఎమర్జెన్సీ ఫంక్షన్స్ అనేది మనకి ప్రిలిమ్స్లో కూడా ఒక ఫేమస్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఈ ఎమర్జెన్సీ ఫంక్షన్స్ అనేవి మనకి మన యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ యొక్క 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి మనం ఇన్స్పైర్ చేసుకున్నాం. అలాగే ఈ టైంలో ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ చేయొచ్చు అని ఆ పర్టికులర్ సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అనేది వెయిమర్ కాన్స్టిట్యూషన్, అంటే అప్పట్లో ఉన్న జర్మన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దాని నుంచి మనం ఇన్స్పైర్ చేసుకున్నాం. సో ఇదంతా మనకి జనరల్గా అడిగా. సో ఇక్కడ ఏంటంటే జనరల్గా ఎమర్జెన్సీ ఫంక్షన్స్ ఏంటి, అవి ఏం ప్రొవైడ్ చేశారు, యూనియన్ గవర్నమెంట్స్ అది ఇచ్చిన పవర్స్ ఏంటి అది డిస్కస్ చేస్తూ, అలాగే ఆ ఎమర్జెన్సీ ఫంక్షన్స్ ఉన్నప్పుడు పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుందో అది డిస్కస్ చేద్దాం. సో మనం చూసుకుంటే దాని మెయిన్ పర్పస్ అండ్ రేషనల్ ఏంటంటే, అంటే ఎమర్జెన్సీ అంటే ఏదైనా ఒక అత్యవసర పరిస్థితులు వచ్చింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనమే డీటెయిల్గా డిస్కస్ చేసినట్టయితే మన ఇంట్లో ఏదైతే ఉందో సపోజ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్లో ఈరోజు మనం ఏం భోజనం చేద్దాం, ఏ ఫుడ్ తిందాం, లేదా ఏ మూవీకి వెళ్దాం. సో దీస్ ఆర్ ది జనరల్ థింగ్స్. అలాగే ఇంక ఏ పని చేద్దాం, ఎక్కడికి వెళ్దాం, టూర్ ఎక్కడికి వెళ్దాం. సో ఇవన్నీ జనరల్ థింగ్స్. ఈ జనరల్ థింగ్స్ ఏదైతే ఉన్నాయో అవి డిస్కస్ చేసినప్పుడు వాటిని ఏమంటారు మనం ఆ సిచ్యువేషన్లో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కెన్ గివ్ ఏ సెపరేట్ ఒపీనియన్. అలాగే మన మన కంట్రీలో జరిగే జనరల్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెపరేట్ చేసి ఉన్నాం, అంటే స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ వాటి యొక్క రెస్పెక్టివ్ ఒపీనియన్స్ వాళ్ళకి వర్క్ చేసుకోవచ్చు, బట్ ఆల్ ఇన్ అకార్డెన్స్ టు ద కాన్స్టిట్యూషన్. సో అలాగే బట్ ఇన్ కేస్ మన ఇంట్లో ఉన్న పరిస్థితుల్లోనే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెడికల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చింది, అప్పుడు ఏం చేద్దాం, అది అందరూ ఒపీనియన్ ఇవ్వడం కూడా ఒక సూటబుల్ పర్సన్ ఉన్నారు వాళ్ళ యొక్క డిసిషన్ ద్వారా లీడ్ చేయడానికి. వాళ్ళకి ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఇంట్లో వచ్చినప్పుడు ఒక సూటబుల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇంటి పెద్ద అనొచ్చు, వాళ్ళు ఒక సిచ్యువేషన్ డీల్ చేయడానికి ఆ విధంగా వాళ్ళు వచ్చే ఇన్స్ట్రక్షన్ ద్వారా మిగిలిన ఫాలో అవుతారు. ఇట్ హ్యాస్ టు బి డన్. సో అలాగే మన కంట్రీకి ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే మన కంట్రీకి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. సో ఆ యూనియన్ గవర్నమెంట్కి సపరేట్గా కాన్స్టిట్యూషన్ ఒక పవర్ ఇచ్చింది. ఆ పవర్ ఏంటంటే అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడు మన దేశ యొక్క జాతీయ భద్రతను కాపాడే బాధ్యతను యూనియన్ గవర్నమెంట్కి ఇచ్చింది. అందుకే దీని రేషనల్ ఏంటంటే ద రేషనల్ టు ప్రొవైడ్ దీస్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ టు సేఫ్ గార్డ్ అవర్ సావరెనిటీ, సెక్యూరిటీ, యూనిటీ, ఇంటిగ్రిటీ. సో ద రేషనల్ ఆఫ్ దీనికి ఏంటంటే ఆ రేషనల్ అనేది టు సేఫ్ గార్డ్ అవర్ సావరెనిటీ, యూనిటీ, ఇంటిగ్రిటీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది నేషన్. సో మన యొక్క యూనిటీని, సావరెనిటీని, సెక్యూరిటీని, ఇంటిగ్రిటీని కాపాడడానికి ఈ ఎమర్జెన్సీ ఫంక్షన్స్ అనేది కాన్స్టిట్యూషన్లో ప్రిస్క్రైబ్ చేశారు మన ఫౌండింగ్ ఫాదర్స్. ఏ విధంగా అంటే దాంట్లో ఎవరికంటే యూనియన్ గవర్నమెంట్స్కి ఆ బాధ్యత అప్పగించి చేశారు. ఇది క్లియర్గా మెన్షన్ చేస్తుంది. ఎక్కడ చూసినట్టయితే ఆర్టికల్ 355 చూస్తే ఆర్టికల్ 355 ఇట్ ఇస్ క్లియర్లీ మెన్షన్ that it is the duty of the union government. It is clearly mentioned, it is the duty of the union government to protect India from any threat to its security. అంటే మన సెక్యూరిటీకి ఏమైనా థ్రెట్ ఉంటే అది కాపాడే బాధ్యత యూనియన్కి ఉందని చెప్పేసి కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 355లో మెన్షన్ చేశారు. సో అది క్లియర్గా మనకి దీన్ని బట్టి చూస్తుంది ఏంటంటే యూనియన్ గవర్నమెంట్కి ఇచ్చిన బాధ్యతగా మనం చెప్పుకున్నాం. సో దీంట్లో ఏమేమి ప్రొవిజన్స్ ఉన్నాయి అవి డిస్కస్ చేస్తూ దాంట్లో ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుందో మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి ఆర్టికల్
352 టు 360లో పార్ట్ 18లో మనం డీల్ చేస్తామని చెప్పాం కదా. సో దీంట్లో 3 టైప్ ఆఫ్ ఎమర్జెన్సీస్ అనేది మనం డీల్ చేస్తాం. సో కాన్స్టిట్యూషన్ ప్రిస్క్రైబ్ చేసింది వాటిలో ఫస్ట్ది ఏంటంటే నేషనల్ ఎమర్జెన్సీ అండర్ ఆర్టికల్ 352, అలాగే ప్రెసిడెంట్స్ రూల్ అండర్ ఆర్టికల్ 356, అండ్ అలాగే ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అండర్ ఆర్టికల్ 360. సో ఈ 3 టైప్ ఆఫ్ ఎమర్జెన్సీలో మనకి 3 టైప్ ఆఫ్ ఎమర్జెన్సీ డీల్ చేసే విధంగా కాన్స్టిట్యూషన్ ఏ విధంగా ఎవరికి పవర్స్ ఇచ్చారు, ఏ విధంగా డీల్ చేయాలో అది క్లియర్గా ప్రిస్క్రైబ్ చేశారు. వాటి డిస్కస్ చేస్తూ, ఎందుకంటే క్లియర్గా వాట్ ఆర్ ది ఎమర్జెన్సీ ఫంక్షన్స్ ప్రొవైడ్ విత్ యూనియన్ గవర్నమెంట్ ఇచ్చారు కాబట్టి ఆ యొక్క ఎమర్జెన్సీ ఫంక్షన్స్ మెన్షన్ చేస్తూ అండ్ హౌ ఇట్స్ ఇంపాక్ట్ స్టేట్ లెజిస్లేచర్ అండ్ పార్లమెంట్ డిస్కస్ చేద్దాం. సో దాంట్లో ఫస్ట్ చూసుకున్నట్టయితే మనకి నేషనల్ ఎమర్జెన్సీ. ఈ నేషనల్ ఎమర్జెన్సీ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ప్రొక్లెయిమ్ చేయొచ్చు, ఎవరు ప్రొక్లెయిమ్ చేస్తారు? ఆల్ దీస్ థింగ్స్ ప్రొక్లెయిమ్ బై ది ప్రెసిడెంట్. ఎందుకు ప్రెసిడెంట్ అంటే హీఈస్ ద ఎగ్జిక్యూటివ్, ఈజ్ ద ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ ది స్టేట్. హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ అంటే మన యొక్క ప్రైమ్ మినిస్టర్ అనొచ్చు, బట్ హెడ్ ఆఫ్ ది స్టేట్ అంటే మాత్రం ఎగ్జిక్యూటివ్ హెడ్ అంటారు, ప్రెసిడెంట్ అంటారు. కాబట్టి హీ హ్యాస్ ద రైట్ టు ప్రొక్లెయిమ్ ది నేషనల్ ఎమర్జెన్సీ. సో అతన్ని ఏమంటారు అంటే హీ హ్యాస్ టు అబైడ్ బై ది అడ్వైజ్ ఆఫ్ ది యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ది ప్రైమ్ మినిస్టర్. సో వీళ్ళ యొక్క యూనియన్ గవర్నమెంట్ చెప్పిన సజెషన్ ప్రకారమే హీ హ్యాస్ టు ఎయిడ్ అండ్ అబైడ్. సో అక్కడ ప్రెసిడెంట్ అనేవారు హీ విల్ ప్రొక్లెయిమ్ ది ఎమర్జెన్సీ. సో ఇక్కడ ఏంటి నేషనల్ ఎమర్జెన్సీ ఏదైతే ఉందో, నేషనల్ ఎమర్జెన్సీ ఏ సిచ్యువేషన్లో ప్రొక్లెయిమ్ చేస్తారు? ప్రెసిడెంట్. హూ విల్ ప్రొక్లెయిమ్? ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ విల్ ప్రొక్లెయిమ్ ఆన్ ది గ్రౌండ్స్ ఆఫ్ వార్ ఆర్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఆర్ ఆర్మ్డ్ రెబెలియన్. అంతకుముందు ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అని ఉండేది. ఆ పదాన్ని ఇంటర్నల్ డిస్టర్బెన్స్ పదాన్ని 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా ఆర్మ్డ్ రెబెలియన్గా దీన్ని చేంజ్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ విధంగా ప్రెసిడెంట్ కెన్ ప్రొక్లెయిమ్ ఎ నేషనల్ ఎమర్జెన్సీ. తను ఇఫ్ ఈ సాటిస్ఫైడ్ దట్ దేర్ ఈస్ ఎ వార్ ఆర్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఆర్ ఆర్మ్డ్ రెబెలియన్. అంటే ఒక వార్ లాంటి సిచ్యువేషన్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి పాకిస్తాన్కి వార్ జరిగింది. సో వార్ జరిగే స్టాట్స్ వచ్చింది, అప్పుడు ప్రెసిడెంట్ కెన్ ప్రొక్లెయిమ్ నేషనల్ ఎమర్జెన్సీ. అలాగే ఎక్స్టర్నల్ అగ్రెషన్, వేరే ఒక కంట్రీ కానీ లేకపోతే వేరే ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ టెర్రరిజం కానీ, అది ఆ ఎక్స్టర్నల్ అగ్రెషన్ అనేది నాట్ ఓన్లీ ఎంటైర్ పార్ట్ ఆఫ్ ఇండియా ఆర్ ఎనీ స్మాల్ టెరిటరీ పార్ట్ ఆఫ్ ఇట్, ఎంటైర్ ఇండియా మొత్తానికే కాదు, ఒక పర్టికులర్ పార్ట్ కూడా అది ఎఫెక్ట్ చేసినా సరే వీ కెన్ ప్రొక్లెయిమ్ నేషనల్ ఎమర్జెన్సీ. సో ఆ విధంగా ఎక్స్టర్నల్ అగ్రెషన్ జరిగిన, ఆ వార్ జరిగిన విత్ అనదర్ కంట్రీ ఆర్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ విత్ ఎక్స్టర్నల్ స్టేట్ యాక్టర్స్ ఆర్ నాన్ స్టేట్ యాక్టర్స్ వాటితో జరిగిన. అలాగే ఆర్మ్డ్ రెబెలియన్. ఆర్మ్డ్ రెబెలియన్ అనేది విత్ ఇన్, అంటే విత్ ఇన్ మన ఇండియా విత్ ఇన్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ కైండ్ ఆఫ్ ఏ మావోయిస్ట్ అటాక్ ఆర్ ఏ టెర్రరిస్ట్ ఆర్ ఏ నక్సలైట్ అటాక్ ఆర్ ఇన్సర్జెన్సీ మిలిటెన్సీ విచ్ హ్యావ్ ఎ గ్రేవ్ థ్రెట్. అంటే విత్ ఇన్, అంటే ఒక విత్ ఇన్ ఆర్మ్డ్ రెబెల్ ఏదైతే ఉందో గవర్నమెంట్ని టాపుల్ చేసి ఇండియన్ సెక్యూరిటీ దెబ్బతీసేగా, విత్ ఇన్ అంటే ఇండియా కంట్రీ లోపల నుంచి ఏదైనా ఒక ఆర్మ్డ్ రెబెలియన్ లాంటిది వచ్చినట్టయితే అప్పుడు కూడాను మనం నేషనల్ ఎమర్జెన్సీని ప్రొక్లెయిమ్ చేయవచ్చు. ఈ 3 గ్రౌండ్స్లో నేషనల్ ఎమర్జెన్సీని ప్రొక్లెయిమ్ చేయొచ్చు అని చెప్పేసి ఆర్టికల్ 352లో మెన్షన్ చేసింది. సో ఇది ఫస్ట్ థింగ్. సో దీని ప్రకారం చూసుకున్నట్టయితే ప్రెసిడెంట్ కెన్ డిక్లేర్ నేషనల్ ఎమర్జెన్సీ. సో ఏటప్పుడు ఎంటైర్ పార్ట్ ఆఫ్ ఇండియా కానీ ఆరే ఎంటైర్ టెరిటరీ ఆఫ్ ఇండియా కానీ పార్ట్ ఆఫ్ ఇండియా యొక్క సెక్యూరిటీ దెబ్బతిన్నప్పుడు ఆన్ దీస్ 3 గ్రౌండ్స్ మనం ఖచ్చితంగా మెన్షన్ చేసినట్టు వీ హ్యావ్ టు మెన్షన్ దీస్ 3 గ్రౌండ్స్ అండ్ దిస్ ఆర్టికల్ కంపల్సరీ. దిస్ ఈజ్ వెరీ వెరీ గుడ్ టు గెట్ ఎ గుడ్ ఇంప్రెషన్ ఫ్రమ్ ది ఎగ్జామినర్. సో దీని తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ ఈవెంట్ అనేది జరగాల్సిన అవసరం లేదు, అది గుర్తుపెట్టుకోండి. ఆ ఈవెంట్ జరుగుతుంది ఏమో అని సిచ్యువేషన్ అనిపించినప్పుడు కూడా మనం ఈ నేషనల్ ఎమర్జెన్సీ అనేది మనం ఇంపోజ్ చేయొచ్చు. ఎందుకంటే వార్ జరుగుతున్న తర్వాత ఇంపాక్ట్ చేసినప్పుడు ఆల్రెడీ కొంత డివాస్టేషన్ జరిగే ఛాన్స్ ఉంది. అందుకనే కాన్స్టిట్యూషన్ ఏ విధంగా ప్రొవైడ్ చేసిందంటే ఇట్స్ నాట్ ద ఈవెంట్ షుడ్ నాట్ be occurred, even it's supposed to occur also even before the actual occurrence of the event. The president if he is satisfied then he can proclaim a నేషనల్ ఎమర్జెన్సీ. అక్కడ ప్రెసిడెంట్ సాటిస్ఫాక్షన్ అనేది
as own satisfaction కాదు, he has to aid and abide by the advice of యూనియన్ కౌన్సిల్ మినిస్టర్స్ హెడెడ్ బై ది ప్రైమ్ మినిస్టర్. సో అక్కడ ప్రైమ్ మినిస్టర్ కానీ యూనియన్ గవర్నమెంట్ ఫీల్ అయినప్పుడు, అంటే థ్రెట్ వచ్చే ఛాన్స్ ఉంది అనిపించినప్పుడు కూడా దే కెన్ ప్రొక్లెయిమ్ అన్ ఎమర్జెన్సీ. సో అప్పుడు ఏంటంటే విత్ ఇన్ వన్స్ ఎమర్జెన్సీ ప్రొక్లెయిమ్ అయిన తర్వాత దానిని ఏదైతే ఉందో హౌస్ ఆఫ్ పార్లమెంట్, టోటల్ పార్లమెంట్ ఉందో, పార్లమెంట్ బోత్ లోక్సభ అండ్ రాజ్యసభ బోత్ హ్యాస్ టు అప్రూవ్ ఇట్ విత్ ఇన్ 1 month. బోత్ లోక్సభ అండ్ రాజ్యసభ రెండు సెపరేట్గా విత్ ఇన్ 1 monthలో ఈ యొక్క ప్రొక్లమేషన్ వాళ్ళు అప్రూవ్ చేయాలి. అండ్ ఇది కూడా ఏంటంటే నాట్ బి సింపుల్ మెజారిటీ, 2/3 అబ్సల్యూట్ మెజారిటీ ప్లస్ 2/3 ప్రెజెంట్ అండ్ ఓటింగ్. సో 2/3 ప్రెజెంట్ అండ్ ఓటింగ్తో ఈ యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క ఎమర్జెన్సీని వీళ్ళు ఆ ప్రొక్లమేషన్ ఏదైతే ఉందో దాన్ని అప్రూవ్ చేయాలి. అప్పుడు ఆ ప్రొక్లమేషన్ అనేది సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అయినట్టు. ఈవెన్ బిఫోర్ దట్ ఈ 1 month కూడాను నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఇంపోజ్ అవుతుంది. దట్ ఈస్ పక్కా గుర్తుపెట్టుకోండి. ఆ అప్రూవల్ అయిన తర్వాత కంటిన్యూ అవుతుంది. ఇన్ కేస్ దే ఫెయిల్ టు అప్రూవ్ దెన్ అక్కడే అది రివోక్ అయిపోతుంది. బట్ ఇన్ కేస్ అది కంటిన్యూ అవ్వకపోయినా సరే ఆ 1 month పీరియడ్ ఏదైతే ఉందో ఆ 1 month పీరియడ్ కూడా నేషనల్ ఎమర్జెన్సీ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఇది జనరల్గా నేషనల్ ఎమర్జెన్సీకి మనం డిస్కస్ చేయాల్సిన పాయింట్స్. ఎందుకంటే అది అక్కడ అడిగారు వాట్ ఆర్ ది ఫంక్షన్స్ ఇచ్చారు కాబట్టి ఆ ఫంక్షన్స్ 2 పార్ట్లు అడిగారు కాబట్టి ఎమర్జెన్సీ ఫంక్షన్స్ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్ కాబట్టి దీంట్లో ఒక పార్ట్ అనేది దాంట్లో మనం డిస్కస్ చేసాం. సో ఇక్కడ 3 చెప్పాం కదా, 3 ఏదైతే ఉన్నాయో నేషనల్ ఎమర్జెన్సీ, అలాగే ప్రెసిడెంట్ రూల్, అలాగే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, ఈ 3 ఏదైతే ఉన్నదో ఈ మూడిట్లో ఏదైతే మొత్తం ఉన్నదో దీంట్లో దీని ఇంపాక్ట్ ఆన్ లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ పార్లమెంట్ అండ్ స్టేట్ అయితే డిస్కస్ చేద్దాం. సో రిమైనింగ్ చాలా ఎఫెక్ట్ అవుతాయి. స్టేట్ యొక్క సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఇన్ మెనీ వేస్లో ఎఫెక్ట్ అవుతుంది. అలాగే ఆన్ ఫండమెంటల్ రైట్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అప్పుడు జుడిషియర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఈ విధంగా స్మాల్ చేంజెస్ ఉన్నాయి. బట్ వాళ్ళు అడిగిన క్వశ్చన్కి మనం టు బి స్పెసిఫిక్ ఉందాం. సో దీంట్లో చూసినట్టయితే నేషనల్ ఎమర్జెన్సీ మనం డిస్కస్ చేసాం కదా, సో దీని ఇంపాక్ట్ డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ ఇప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ మనం ఏం డిస్కస్ చేసాం, అది అప్రూవల్ డిస్కస్ చేస్తాం. ఇప్పుడు దాని ఇంపాక్ట్ ఏమంటాడు, ఇంపాక్ట్ ఆన్ ది సో నేషనల్ ఎమర్జెన్సీ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్. ఈ రెండిట్లో మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూసిన ఫస్ట్ పార్లమెంట్ పై ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుందో మనం డిస్కస్ చేద్దాం. అండ్ పార్లమెంట్ హౌ ఇట్ ఎఫెక్ట్స్. పార్లమెంట్ మీద చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం పార్లమెంట్లో చూస్తే జస్ట్ ఎ మినిట్, ఇక్కడ పార్లమెంట్లో మనకి ఏదైతే అంతకుముందు పార్లమెంట్ కొన్ని పవర్స్ ఉన్నాయి, ఏదైతే పార్లమెంట్ కెన్ మేక్ లాస్ ఆన్ ది యూనియన్ లిస్ట్ అండ్ కాంకరెంట్ లిస్ట్ మెన్షన్డ్ ఇన్ ది 7th షెడ్యూల్ ఏదైతే ఉందో 7th షెడ్యూల్లో మెన్షన్ చేస్తున్న లిస్ట్లో ఉన్న 3 లిస్ట్స్ ఉంటాయి. దాంట్లో యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కాంకరెంట్ లిస్ట్. సో యాక్చువల్గా బిఫోర్ నార్మల్ పీరియడ్లో యూనియన్ లిస్ట్ మీదను అండ్ కాంకరెంట్ లిస్ట్ పై పార్లమెంట్ కెన్ మేక్ లాస్. వాటితో పాటు ఇప్పుడు డ్యూరింగ్ నేషనల్ ఎమర్జెన్సీ పార్లమెంట్ ఆల్సో ఎంపవర్డ్ టు మేక్ లాస్ ఆన్ ది స్టేట్ లిస్ట్. అంటే స్టేట్ లిస్ట్ ఏదైతే ఉందో స్టేట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ మీద కూడాను లా పాస్ చేసే కెపాసిటీ అనేది పార్లమెంట్కి వస్తుంది. అండ్ అలాగే ఏదైతే లా పాస్ చేస్తారో, ఇది ఫస్ట్ పాయింట్, ఏదైతే లా పాస్ చేస్తారో ఈ లా పాస్ చేసిన లాస్ కూడాను ఎమర్జెన్సీ అయిన తర్వాత కూడాను 6 months ఏదైతుందో 6 months కూడా ఆ లాస్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటాయి, ఎఫెక్టివ్గా ఉంటాయి. అండ్ అంతకుముందు రిపీల్ చేసేస్తే పోతాయి. బట్ ఆఫ్టర్ 6 months ఆఫ్ ది ఎండ్ ఆఫ్ ది సీజర్ ఆఫ్ ది emergency also the laws will be ineffective in the particular jurisdiction. అండ్ వీటితో పాటు పార్లమెంట్కి కొన్ని పవర్స్ ఉంటాయి. పవర్స్ ఏంటంటే స్టేట్ యొక్క సెంటర్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, అథారిటీస్కి విత్ రెస్పెక్ట్ టు అవుట్ సైడ్ ఆఫ్ యూనియన్ లిస్ట్. అంటే ఇప్పుడు పార్లమెంట్కి ఏంటంటే సెంటర్కున్న అఫీషియల్స్ వాళ్ళ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళపైన ఆర్డర్స్ చేసే కెపాసిటీ, ఇంకా వేటిపైన అవుట్ సైడ్ ది యూనియన్ లిస్ట్ అన్నారు. ఎందుకంటే జనరల్గా చెప్పుకున్నట్టయితే ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆర్ ది కో ఎక్స్టెన్సివ్ విత్ ద లెజిస్లేటివ్ పవర్స్ అంటారు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్, గుర్తుంచుకోండి. ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆర్ కో ఎక్స్టెన్సివ్ విత్ ది లెజిస్లేటివ్ పవర్స్. సో
ఇక్కడ ఏవైతే ఉన్నాయో వాళ్ళ లెజిస్లేటివ్ పవర్స్ ఎగ్జిస్టివ్ వరకు బోత్ ఇన్ కొహరెన్స్ తో ఉంటాయి. సో అలాగే ఇప్పుడు స్టేట్ లెజిస్లేచర్కి ఏదైతే స్టేట్ లిస్ట్ పై ఉన్న వాటి యొక్క ఐటమ్స్ కూడాను ఆ సబ్జెక్ట్స్ కూడా లా పాస్ చేసే కెపాసిటీ పార్లమెంట్కి ఉన్నప్పుడు ఆటోమేటికల్లీ ఈ సెంట్రల్ అండ్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో అవుట్ సైడ్ ది యూనియన్ లిస్ట్ కూడాను వాళ్ళని ఆర్డర్ చేసే కెపాసిటీ అంటే స్టేట్ లిస్ట్ పై సబ్జెక్ట్స్ మీద కూడాను ఆర్డర్ చేసే కెపాసిటీ పార్లమెంట్కి ఉంటుంది అనమాట. సో అండ్ ద ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఈ లోక్సభ ఏదైతే ఉందో ఈ లోక్సభ అనేది విల్ బి ఎక్స్టెండెడ్ ఫర్ ఏ 1 year each time with the approval of the parliament. పార్లమెంట్ అప్రూవ్ చేసినప్పుడు లోక్సభ జనరల్గా లోక్సభ టర్మ్ ఎంత, లోక్సభ టర్మ్ అనేది 5 years. లోక్సభ టర్మ్ జనరల్గా ఈ 5 years టర్మ్ కాకుండా ఎవ్రీ టైం 1 year అనేది ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది విత్ ది అప్రూవల్ ఆఫ్ ది పార్లమెంట్. సో ఈ విధంగా పార్లమెంట్ యొక్క ఎఫెక్ట్స్ వాళ్ళు పార్లమెంట్ యొక్క లెజిస్లేటివ్ పవర్స్ అనేది ఈ విధంగా ఇంపాక్ట్ అవుతాయి. సో ఇట్ హ్యాస్ లైక్ స్టేట్ లిస్ట్, యూనియన్ లిస్ట్, కాంగ్రెస్ లిస్ట్ కాకుండా స్టేట్ లిస్ట్ పై సబ్జెక్ట్స్ కూడాను లా పాస్ అయ్యే కెపాసిటీకి పార్లమెంట్ ఉంటుంది. అలాగే ఆన్ స్టేట్ లెజిస్లేచర్ చూసినట్టయితే ఏదైతే ఉందో స్టేట్ లెజిస్లేచర్ పవర్స్ అనేవి సస్పెండ్ కావు డ్యూరింగ్ నేషనల్ ఎమర్జెన్సీ. స్టేట్ లెజిస్లేచర్ విల్ ఎగ్జిస్ట్, స్టేట్ గవర్నమెంట్ విల్ ఎగ్జిస్ట్. సో అవి సస్పెండ్ కావు. సస్పెండ్ కాకపోయినా వాటి యొక్క పవర్స్ విల్ బి ఓవర్ రైడెన్ బై ది పవర్స్ ఆఫ్ ది పార్లమెంట్. అంటే ఇప్పుడు స్టేట్ లెజిస్లేచర్ మేబీ దే కెన్ మేక్ ఏ లాస్ ఆన్ ది స్టేట్ లిస్ట్, బట్ ఇన్ కేస్ పార్లమెంట్ ఇన్స్ట్రక్షన్ నాట్ టు మేక్ ఏ లాస్ ఆన్ ఇట్ ఆర్ పార్లమెంట్ ఏదైనా లా పాస్ చేస్తే ఆ లా అనేది స్టేట్ లెజిస్లేషన్ పాస్ చేసిన లాని ఆబ్వియస్లీ సబార్డినేట్ చేస్తుంది ఆర్ అయితే సూపర్సీడ్ చేసేస్తుంది. సో ఇక్కడ స్టేట్ లెజిస్లేటివ్ పవర్స్ అనేవి నాట్ సస్పెండెడ్, బట్ దోస్ పవర్స్ ఆర్ ది ఓవర్ రైడింగ్ బై ది పవర్స్ ఆఫ్ ది పార్లమెంట్ అన్నమాట. సో ఇక్కడ చూసినట్టయితే దీని యొక్క పవర్స్ నాట్ సస్పెండెడ్ బట్ ఓవర్ రైడ్ బై ది పవర్స్ ఆఫ్ ది పార్లమెంట్. సో పార్లమెంట్ యొక్క పవర్స్ దాన్ని ఓవర్ రైడ్ అయిపోతుంది. సో ఇట్స్ నాట్ బి సస్పెండెడ్. స్టేట్ గవర్నమెంట్ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది, స్టేట్ పార్లమెంట్ స్టేట్ లెజిస్లేచర్ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది, సస్పెండ్ కాదు, బట్ ఆ పవర్స్ అనేవి ఓవర్ రైడ్ బై ది పవర్స్ ఆఫ్ ది పార్లమెంట్. దిస్ ఇస్ ది ఇంపాక్ట్ ఆన్ ది లెజిస్లేటివ్ పవర్స్. ఇంకా చాలా పవర్స్ ఉన్నాయి. నేషనల్ ఎమర్జెన్సీ అండ్ వార్ అండ్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ అయినప్పుడు ఫండమెంటల్స్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతాయి, సెంట్రల్ స్టేట్ రిలీజ్ ఏ విధంగా ఎఫెక్ట్ అవన్నీ చాలా డిస్కస్ ఉన్నాయి. బట్ టు బి స్పెసిఫిక్గా ఈ క్వశ్చన్లు అడిగిన క్వశ్చన్ మనం డిస్కస్ చేద్దాం. సో దాంట్లో అడిగింది నేషనల్ ఎమర్జెన్సీ అప్పుడు మూడిట్లో ఫస్ట్ నేషనల్ ఎమర్జెన్సీ ఇంపాక్ట్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ అండ్ ఆల్సో లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ ఇంపాక్ట్ అడిగారు, అది డిస్కస్ చేస్తాం. దాని తర్వాత చూసుకున్నట్టే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ప్రెసిడెంట్ రూల్. ప్రెసిడెంట్ రూల్ ఏదైతే ఉందో ఈ ప్రెసిడెంట్ రూల్ ఈజ్ లైక్ ఆర్టికల్ 356లో డీల్ చేస్తాం. దీంట్లో ఏంటంటే 2 టైమ్స్ ఉన్నాయి. ఎవరు ప్రెసిడెంట్ విల్ ఇంపోజ్ దిస్ ప్రెసిడెంట్ రూల్. ఎప్పుడు ఐదర్ తను గవర్నర్ నుంచి రిసిప్ట్ రావాలి, అంటే గవర్నర్ మెన్షన్ చేస్తే ఏ విధంగా స్టేట్ గవర్నమెంట్ అనేది దిస్ ఆర్ నాట్ వర్కింగ్ ఇన్ అకార్డింగ్స్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, అంటే కాన్స్టిట్యూషనల్ ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మిషనరీ. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ టెర్మినాలజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మిషనరీ అంటే కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రొవిజన్స్ ప్రకారంగా ఒకవేళ వర్క్ చేయకపోతే ఏంది స్టేట్ గవర్నమెంట్ అలా వర్క్ చేయకపోతే అది ఎలా ఐదర్ గవర్నర్ త్రూ ఇస్ రిపోర్ట్ ద్వారా చెప్పాలి, లేదా అదర్వైజ్ ప్రెసిడెంట్ విల్ ఫీల్ హిమ్సెల్ఫ్, లేదా ప్రెసిడెంట్ ఫీల్ అయినా, లేదా గవర్నర్ నుంచి రిపోర్ట్ వచ్చిన ఈ రెండిట్లో ఫీల్స్ ఈ సాటిస్ఫైడ్ ఆ రిపోర్ట్ ఫ్రమ్ గవర్నర్ వచ్చినప్పుడు ఎప్పుడు ఇన్ కేస్ స్టేట్ గవర్నమెంట్ ఈజ్ నాట్ వర్కింగ్ ఇన్ అకార్డింగ్స్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, అంటే దెర్ ఈజ్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మిషనరీ. అలా ఉన్నప్పుడు ప్రెసిడెంట్ క్యాన్ ఇంపోజ్ ప్రెసిడెంట్స్ రూల్. సో దీంట్లో చూసుకున్నప్పుడు ఇక్కడ కూడా అప్రూవల్ చూసుకున్నట్టయితే విత్ ఇన్ 2 months అప్రూవల్ కావాలి. ఇప్పుడు 2 months పార్లమెంట్ అప్రూవ్ చేయాలి. ఇది సింపుల్ మెజారిటీలో దీన్ని అప్రూవ్ చేయాలి. సో ఇది అప్రూవల్ అవ్వాల్సింది. ఆ తర్వాత అప్రూవల్ అయిన తర్వాత దాని ఎఫెక్ట్ అనేది ఏ విధంగా పార్లమెంట్ ఉంటుంది, అలా స్టేట్ లెజిస్లేచర్ డిస్కస్ చేసినట్టయితే దీంట్లో కంప్లీట్ చూసుకున్నట్టయితే దాని ఎఫెక్ట్ మనం డిస్కస్ చేస్తాం కదా. ఎఫెక్ట్ చూసినప్పుడు ఫస్ట్ అనేది ప్రెసిడెంట్ అనేవారు ఎవరైతే ఉన్నారో ఆ పవర్స్ అనేది తను అజ్యూమ్ చేసుకుంటారు, లెజిస్లేటివ్ పవర్స్. ఆ లెజిస్లేటివ్ పవర్స్ని తను ఏం చేస్తారంటే అతను
ఆ యొక్క పార్లమెంట్ యొక్క స్టేట్ లెజిస్లేచర్ యొక్క లెజిస్లేటివ్ పవర్ ఎజ్యూమ్ చేసుకుని అతని బిహాఫ్లో పార్లమెంట్ విల్ మేక్ లాస్ ఆన్ ది స్టేట్ లిస్ట్ ఆర్ ది స్టేట్ లెజిస్లేచర్. సో స్టేట్ లెజిస్లేచర్ యొక్క లాస్ ఏవైతే ఉన్నాయో, తన యొక్క లెజిస్లేటివ్ పవర్స్ ఉన్నాయో, అది ప్రెసిడెంట్ తీసుకుంటారు. అది ఆల్మోస్ట్ ఇండైరెక్ట్లీ పార్లమెంట్ విల్ టేక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ప్రెసిడెంట్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇఫ్ ప్రెసిడెంట్ రూల్ ఇస్ ఇంపోజ్డ్, then obviously the powers of legislature of the state shall be exercised అండర్ ది అథారిటీ ఆఫ్ ది పార్లమెంట్ అనమాట. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే పార్లమెంట్ అనేది ఏదైతే ఉందో, పార్లమెంట్ విల్ మేక్ లాస్ ఆన్ ది స్టేట్ లెజిస్లేచర్, స్టేట్ లిస్ట్ సబ్జెక్ట్స్ అనమాట. స్టేట్ లిస్ట్ అని చెప్పి డ్యూరింగ్ ప్రెసిడెంట్ ప్రొక్లమేషన్ అని చెప్పచ్చు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇంకోటి కూడా ఏమైతుందంటే, దెర్ ఈస్ అనదర్ ఒక స్టేట్ లెజిస్లేచర్ ఎఫెక్ట్ అనుకోదాను. బిఫోర్ దట్ ఏంటంటే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉందో దానిపై ఆటోమేటిక్గా బిఫోర్ 1994 ఎస్ఆర్ బొమ్మాయి కేస్ జడ్జిమెంట్ ముందు, ఎస్ఆర్ బొమ్మాయి కేస్ వెర్డిక్ట్, ఆ వెర్డిక్ట్ ముందు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉందో అది ఇమీడియట్లీ ఇట్ ఈస్ డిజాల్వ్డ్. అది డిజాల్వ్ చేసేవారు. ఇది ఈ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని డిజాల్వ్ అయిపోయేది. దాని యొక్క లెజిస్లేటివ్ పవర్సే కాదు కదా, కంప్లీట్గా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ డిజాల్వ్ అయిపోయేది. బట్ ఆఫ్టర్ దిస్ ఎస్ఆర్ బొమ్మాయి కేస్ వెర్డిక్ట్, నవ్ ఇప్పుడు ఏమైందంటే స్టేట్ లెజిస్లేటివ్ ఏదైతే ఉందో ఈ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఈస్ టెంపరరీలీ సస్పెండెడ్. ఫస్ట్ సస్పెండ్ చేస్తారు, ఇట్ ఈస్ సస్పెండెడ్, ఇట్స్ నాట్ డిజాల్వ్డ్. సస్పెండ్ చేసి విత్ ఇన్ 1 monthలో అది ఏదైతే కరెంట్ స్టేట్ గవర్నమెంట్ ఉందో దే హ్యావ్ టు ప్రూవ్ దేర్ మెజారిటీ ఇన్ ద హౌస్ ఆఫ్ ది ఫ్లోర్. అసెంబ్లీ ఫ్లోర్ ఏదైతే ఉందో దాంట్లో వాళ్ళ మెజారిటీని ప్రూవ్ చేసుకోవాలి. వాళ్ళ మెజారిటీ ప్రూవ్ చేసుకుంటే అండ్ ఆఫ్టర్ దట్ ఆబ్వియస్లీ ఏదైతే ఉందో ఈ యొక్క అసెంబ్లీ అనేది వుడ్ బి రీయాక్టివేట్ అవుతుంది. ఇన్ కేస్ వాళ్ళు ఫెయిల్ అయితే అప్పుడు ఏదైతే ఈ పార్లమెంట్ అప్రూవ్ చేయాలో పార్లమెంట్ అనేది అప్రూవ్ చేస్తే ఇప్పుడు విత్ ఇన్ 2 months అప్పుడు అనేది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది ఆబ్వియస్లీ డిజాల్వ్ అవుతుంది. అంటిల్ అన్లెస్ ది ప్రెసిడెంట్ రూల్ రివోక్ చేసినంత వరకు డిజాల్వ్ అవుతుంది. దిస్ ఈస్ ఆఫ్టర్ ది ఎస్ఆర్ బొమ్మాయి కేస్ వెర్డిక్ట్ అనమాట. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఏదైతే ఈ స్టేట్ మనకు డిస్కస్ చేసుకున్నప్పుడు ఫస్ట్ పార్లమెంట్కి పవర్ వస్తుంది ఏంటి, టు మేక్ లాస్ ఆన్ ది స్టేట్ లిస్ట్. ఆ లాస్ ఎప్పటి వరకు అప్రూవల్ ఉంటాయో అనేది కూడా మనకి 6 months అప్రూవల్ ఉంటాయి. వన్స్ అది అప్రూవ్ అయిపోయిన తర్వాత ద లాస్ అనేది మళ్ళీ స్టేట్ లెజిస్లేచర్ లా పాస్ చేసుకోవచ్చు. అలాగే స్టేట్ లెజిస్లేటివ్ ఏదైతే ఉందో యాక్చువల్లీ స్టేట్ లెజిస్లేచరే అంతకు ముందు బిఫోర్ 1994 ఎస్ఆర్ బొమ్మాయి కేసు వెర్డిక్ట్ ముందు అది డిజాల్వ్ అయిపోయింది డైరెక్ట్గా. ఇప్పుడు ఏమైందంటే ఆఫ్టర్ దిస్ వెర్డిక్ట్ అనేది ఆ వెర్డిక్ట్లో ఫెడరలిజం ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అని చెప్పేసి సుప్రీంకోర్టు వెర్డిక్ట్ ఇచ్చి ఆ వెర్డిక్ట్ ద్వారా ఏం చెప్పిందంటే ఓన్లీ టెంపరరీ సస్పెండ్ చేస్తారు. ఆ టెంపరరీ సస్పెన్షన్ పీరియడ్లో ఆ యొక్క ఏదైతే స్టేట్ గవర్నమెంట్ ఉందో ఆ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దే హ్యావ్ టు ప్రూవ్ దేర్ మెజారిటీ ఇన్ ద హౌస్ ఆఫ్ ది ఫ్లోర్. దాన్ని ప్రూవ్ చేసుకోవాలి. ఆ ప్రూవ్ చేసుకున్న తర్వాత ఇన్ కేస్ పార్లమెంట్ ప్రూవ్ చేసుకుంటే రియాక్టివేట్ అయిపోతుంది. ప్రూవ్ చేసుకోకపోతే అప్పుడు పార్లమెంట్ అప్రూవ్ ద్వారా విత్ ఇన్ 2 monthsలో స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది డిజాల్వ్ అయిపోతుంది. they will not have any legislative powers. They cannot make laws on the state list or the concurrent list. ఇంకేంటంటే ఏదైతే ఉందో ఈ టైంలో లోక్సభ సెషన్లో లేనప్పుడు డ్యూరింగ్ ప్రెసిడెంట్ రూల్ ఉన్నప్పుడు ఈ ప్రెసిడెంట్ రూల్ పీరియడ్లో లోక్సభ సెషన్లో లేనప్పుడు లోక్సభ నాట్ ఇన్ సెషన్ అప్పుడు ఏదైతే ఉందో ఆ స్టేట్ ఏదైతే ఉందో స్టేట్ కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ స్టేట్స్ ఉంది చూసారా, ఈ కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ స్టేట్స్ నుంచి కూడా అప్రాపరియేట్ చేయడానికి పార్లమెంట్కి అనేది పవర్ ఉంటుంది. అంటే నాట్ ఓన్లీ విత్ నార్మల్ స్టేట్ లెజిస్లేటివ్ ఈవెన్ ద మనీ లాస్ ఆల్సో ది యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆల్సో కెన్ బి పాస్డ్ బై ది పార్లమెంట్ అనమాట. అది మనం చెప్పొచ్చు. ఇక్కడ అందుకే చెప్పడం లోక్సభ నాట్ ఇన్ సెషన్ అది చేసుకోవచ్చు. అలాగే బడ్జెట్ అండ్ యాన్యువల్ స్టేట్మెంట్స్ ఆల్సో కెన్ బి పాస్డ్ బై ది పార్లమెంట్ అనమాట. అది మెన్షన్ చేయొచ్చు. బడ్జెట్ అండ్ యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్
ఆఫ్ ది స్టేట్ రెస్పెక్ట్ టు స్టేట్ ఈస్ పాస్డ్ బై ది ఎవరు పాస్ చేస్తారు ఇప్పుడు పార్లమెంట్ అనేది పాస్ చేస్తుంది దాని బడ్జెట్ అనేది బడ్జెటరీ థింగ్స్ ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ బై ది పార్లమెంట్ అది మెన్షన్ చేస్తాం దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రెసిడెంట్ రూల్ వేర్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది థర్డ్ మనం డిస్కస్ చేసాం కదా ఇన్ కేస్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ చూసినప్పుడు ఇది ఎప్పుడు వస్తుంది వెన్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ విల్ కమ్ అది మనం డిస్కస్ చేస్తూ ఆ తర్వాత అది వచ్చినప్పుడు ఏ విధంగా డీల్ చేస్తామో అది మనకు డిస్కస్ చేద్దాం సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనకు చూస్తే అండర్ ఆర్టికల్ 3 ఇక్కడ చూస్తే మన ప్రెసిడెంట్ ఏదైతే ఉందో ఇక్కడ డిస్కస్ ఆర్టికల్ 356 అని అండ్ ఇక్కడ ఆర్టికల్ 360 కింద మనం ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ కెన్ బి ఇంపోజ్ హూ కెన్ బి ఇంపోజ్డ్ ప్రెసిడెంట్ కెన్ ప్రొక్లెయిమ్ ఏ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఇఫ్ హీ సాటిస్ఫైడ్ తను సాటిస్ఫై అవ్వాలి ఇక్కడ తన సాటిస్ఫాక్షన్ అనేది ఇట్స్ నాట్ ఎ సోల్ సాటిస్ఫాక్షన్ ఇట్ ఈస్ ద సాటిస్ఫాక్షన్ బై ది ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్ దట్ షుడ్ బి రిమెంబర్డ్ సో ఆ సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉందో ఇప్పుడు ఏ సిచ్యువేషన్ హ్యాస్ అరైజ్ ఒక సిచ్యువేషన్ అనేది వచ్చింది ఆ సిచ్యువేషన్ ఏంటంటే కంట్రీస్ యొక్క ఫైనాన్షియల్ స్టెబిలిటీ కానీ క్రెడిట్ ఆర్ ఇండియా ఇస్ గెటింగ్ ఎఫెక్టెడ్ ఐదర్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఆర్ క్రెడిట్ ఆఫ్ ఇండియా ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇట్స్ టెరిటరీ ఈజ్ థ్రెటన్డ్ దాని థ్రెటన్ అయినప్పుడు మాత్రం ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేయొచ్చు అని చెప్పారు సో సిచ్యువేషన్ చూసుకున్నట్టయితే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది యూజువల్గా అనేది ఇండియాలో నాట్ ఈవెన్ వన్స్ ఇండియా హ్యాస్ ఇంపోజ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అని మనం చెప్పచ్చు ఇక్కడ దీంట్లో చూసుకున్నట్టయితే సేమ్ దాని ప్రొక్లమేషన్ ఏదైతే ఉందో బై సింపుల్ మెజారిటీ దీని సింపుల్ మెజారిటీలో దాని ప్రొక్లమేషన్ అనేది విత్ ఇన్ 2 monthsలో పార్లమెంట్ అనేది అప్రూవ్ చేయాలి ఎక్కడ దీంట్లో చూసుకున్నట్టు ఏదైతే ఆర్టికల్ ఉందో ఈ దీంట్లో సిచ్యువేషన్ చెప్పాం కదా సిచ్యువేషన్ ఏంటంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఆర్ క్రెడిట్ ఆఫ్ ఇండియా ఈజ్ థ్రెటన్డ్ అని ఫీల్ అయినప్పుడు దే కెన్ ఇంపోజ్ ఏ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనమాట సో ఇక్కడ చూసుకున్నట్టయితే దీంట్లో చూసుకుంటే ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది మనం చూసుకున్నట్టయితే ఇది మనం ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఏంటి అని డిస్కస్ చేసాం ఇప్పుడు దాని ఎఫెక్ట్ చూసుకున్నట్టయితే దాని ఎఫెక్ట్కి వచ్చినప్పుడు ఇట్స్ ఎఫెక్ట్ డిస్కస్ చేసినట్టయితే దీంట్లో ఏదైతే ఉందో మొత్తం ఏదైతే యూనియన్ ఉందో సార్ యూనియన్ గవర్నమెంట్ అనేది కెన్ ఇష్యూ డైరెక్టివ్స్ to follow certain financial చూసుకున్నట్టయితే యూనియన్ కెన్ ఇష్యూ డైరెక్టివ్స్ టు స్టేట్ టు ఫాలో సర్టెన్ ఫైనాన్షియల్ రెగ్యులేషన్స్ అంటే ఫైనాన్షియల్ ఇచ్చినప్పుడు ఎటువంటి ఫైనాన్షియల్ ఏ విధంగా బడ్జెటరీ చేయాలన్నా అలాగే అదర్ ఫైనాన్షియల్ రెగ్యులేషన్స్ కూడాను యూనియన్ గవర్నమెంట్ అనేది ఇష్యూ డైరెక్ట్ చేస్తుంది అండ్ దాంతో పాటుగా మనీ బిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ మనీ బిల్స్ అండ్ స్టేట్ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఈ సిచ్యువేషన్లో జనరల్గా కరెక్ట్ చూసుకున్నట్టయితే ప్రెసిడెంట్ రూల్కి దీనికి స్మాల్ డిఫరెన్స్ ఏంటంటే డ్యూరింగ్ ప్రెసిడెంట్ రూల్ ఈ యొక్క మనీ బిల్స్ ఏమన్నా లేకపోతే స్టేట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ యాన్యువల్ యొక్క స్టేట్స్ యాన్యువల్ ఫైనాన్స్ స్టేట్మెంట్ ఉన్నా యూ డైరెక్ట్లీ పాస్డ్ బై ద పార్లమెంట్ దాంట్లో డేకలేదు వేరాజ్ ఇన్ కేస్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఏదైతే ఉందో ఈ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అండర్ ఆర్టికల్ 360 ఉన్నప్పుడు ఈ సిచ్యువేషన్లో మనీ బిల్స్ కానీ స్టేట్ యాన్యువల్ ఫైనాన్స్ స్టేట్మెంట్ ఉన్నాయో అవి మాత్రం అంటే బడ్జెట్ కానీ అది పాస్డ్ బై ది స్టేట్ గవర్నమెంట్ ఓన్లీ అంటే పాస్ చేసేది స్టేట్ గవర్నమెంట్ మాత్రమే దాంట్లో పార్లమెంట్ ఇన్వాల్వ్ కాదు బట్ ఆ యొక్క పాస్ చేసిన బిల్స్ అని ఏదైతే బడ్జెట్ బిల్స్ ఉన్నాయో మనీ యాన్యువల్ ఫైనాన్స్ స్టేట్మెంట్ కానీ మనీ బిల్స్ ఉన్నాయో దోస్ మే బి రిక్వైర్డ్ బై ది అప్రూవ్డ్ బై ది ప్రెసిడెంట్ అనమాట అక్కడ అందుకని చూసుకున్నట్టయితే మే బి రిక్వైర్డ్ టు బి అప్రూవ్డ్ బై ది ప్రెసిడెంట్ అనమాట అంటే ఇక్కడ ఆ లెజిస్లేటివ్ పవర్ ఏదైతే ఉందో ఆ లెజిస్లేటివ్ పవర్ అనేది ఎఫెక్ట్ కాలేదు బట్ స్మాల్ సార్ట్ ఆఫ్ ఎఫెక్ట్ ఏంటంటే ఆ యొక్క ఏదైతే వాళ్ళు పాస్ చేసిన బిల్ ఉందో ఇట్ హ్యాస్ టు బి అప్రూవ్డ్ బై ది ప్రెసిడెంట్ అనమాట అందుకని ఆర్టికల్ 201లో దీన్ని గవర్నమెంట్ కెన్ ప్రిఫర్ సెండ్ ఎనీ బిల్ రిఫర్ టు ద ప్రెసిడెంట్ అని ఉంటుంది చూస్తారా సో అది ఇక్కడ ఈ విధంగా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీలో ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది అనమాట
సో ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే ఇన్ ఆల్ 3 వేస్‌లో దాని యొక్క స్టేట్ లెజిస్లేచర్ అనేది అలాగే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది ఎఫెక్ట్ అవుతుందని మనం చెప్పొచ్చు. ఇంకా ఫైనల్‌గా మనం చూసుకున్నట్టయితే దీని కంక్లూజన్ మనం రాయాలంటే ఏం చెప్పొచ్చు కంక్లూజన్‌లో? కంక్లూజన్ మనం చెప్పాలంటే డ్యూరింగ్ నేషనల్ ఎమర్జెన్సీ ఆర్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్‌లో ఇండియా అనేది దాని ఫెడరల్ స్పిరిట్‌ని పక్కకు పెట్టి ఎంటైర్ ఇండియా అనేది ఒక కంప్లీట్ యూనిట్‌గా మారుతుంది. ఒక సింగిల్ యూనిట్‌గా వర్క్ చేస్తుంది. అందుకనే ఫెడరల్ నుంచి యూనిటరీ సిస్టమ్‌గా వర్క్ చేస్తుంది. సో దీనివల్ల పార్లమెంట్‌కును యూనియన్ గవర్నమెంట్స్‌కి గ్రేటర్ రెస్పాన్సిబిలిటీ వస్తది. యూనియన్ గవర్నమెంట్ అనేది పవర్ ఎక్స్‌పాండ్‌గా సిగ్నిఫికెంట్ ఎక్స్‌పాండ్ అవుతుంది. అలాగే పార్లమెంట్ అనేది గ్రేటర్ లెజిస్లేటివ్ అథారిటీ పార్లమెంట్‌కి వస్తుంది. వేరాస్ స్టేట్ గవర్నమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్ ఐదర్ లూజ్ ఆర్ దే హ్యావ్ టు యాక్ట్ అండర్ ది డైరెక్షన్స్ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్. సో ఇక్కడ ఆబ్వియస్లీ ఈ యొక్క ఏదైతే ఫెడరల్ స్పిరిట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ చెప్పినప్పుడు ఈ యొక్క ఎమర్జెన్సీ పవర్స్ అనేది మస్ట్ బి ఎక్సర్సైజ్ జుడిషియస్లీ, చాలా కాషియస్ గా ఇవి ఎక్సర్సైజ్ చేయాలి టు అప్హోల్డ్ ది డెమోక్రటిక్ అండ్ ఫెడరల్ ప్రిన్సిపల్స్ అని మనం కంక్లూజన్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం ఇంట్రో బాడీ కంక్లూజన్ మనం రాసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే జస్ట్ ఒక మోడల్ ఆన్సర్ మనం డిస్కస్ చేద్దాం. ఎంతవరకు మీకు జస్ట్ ఏ విధంగా ఉన్నదో ప్రొవిజన్స్ అనేది డిస్కస్ చేసాం. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒక ఇంట్రో బాడీ కంక్లూజన్ అనేది నీట్ గా మనం రాసుకుందాం. దాంట్లో ఫస్ట్ చూసుకున్నట్టయితే మనం ఇంట్రొడక్షన్ రాసుకున్నప్పుడు ఇక్కడ ఎవరు ప్రొవైడ్ చేశారు? ఇది ఇట్ హ్యాస్ ప్రొవైడెడ్ బై ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎంపవర్స్, ఇట్ ప్రొవైడెడ్ బై ది కాన్స్టిట్యూషన్ కాబట్టి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎంపవర్స్ ది యూనియన్ గవర్నమెంట్. ఇట్ హ్యాస్ ఎందుకు క్లియర్ గా చూసుకున్నట్టయితే టు అండర్టేక్ స్పెషల్ ఫంక్షన్స్. ఆ స్పెషల్ ఫంక్షన్స్ నే ఎప్పుడు డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ క్రైసిస్, ఆ క్రైసిస్ పీరియడ్ లో టేక్ చేయడానికి యూనియన్ గవర్నమెంట్ కి ఇచ్చింది త్రూ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ outlined in part 18 of the constitution from article 352 to 360. ఇలా విధంగా ఇంట్రో మనం రాస్తే క్లియర్ కట్ దిస్ ఈస్ ద క్రిస్ప్ అండ్ బెస్ట్ ఇంట్రో ఫర్ ది పర్టికులర్ క్వశ్చన్ టు గెట్ ది గుడ్ ఇంప్రెషన్ ఫ్రమ్ ది ఎగ్జామ్. ఎవరు ఎంపవర్ చేస్తారు? దిస్ ఇస్ నాట్ ఎంపవర్డ్ బై సంబడి, ఇస్ ఎంపవర్డ్ బై ది కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్. సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎంపవర్స్ ద యూనియన్ గవర్నమెంట్ ఎవరికి? టు అండర్టేక్ ది స్పెషల్ ఫంక్షన్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ క్రైసిస్. అలాంటిదే ఆ క్రైసిస్ టైంలోనే వచ్చిందని అక్కడ అవుట్లైన్ ఎక్కడ పార్ట్ 18 లో అండ్ మనకి ఇక్కడ అవుట్లైన్ చేసిందని చెప్పొచ్చు. దీనికి రేషనల్ ఏంటి అది మెన్షన్ చేయాలి. ద రేషనల్ ఈస్ టు సేఫ్ గార్డ్ ఇండియా. దేని సేఫ్ గార్డ్ చేయండి? టు సేఫ్ గార్డ్ ఇండియాస్ sovereignty, security, unity and integrity of the nation అని చెప్పేసి మనం మెన్షన్ చేయొచ్చు. సో ద రేషనల్ హ్యావ్ టు మెన్షన్, ఎందుకంటే ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనేది వెరీ ఇట్స్ నాట్ నార్మల్ టైం, స్పెషల్ టైంలో వస్తుంది. ఎందుకు? ఆ టైంలో ఇండియా యొక్క సోవరిటీ, సెక్యూరిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ థ్రెటన్ అయినప్పుడు మాత్రం వస్తుంది. కాబట్టి అందుకని రేషనల్ ఏంటంటే ఇస్ టు సేఫ్ గార్డ్ ఇండియా సోవరిటీ, సెక్యూరిటీ, ఇంటిగ్రిటీ అని చెప్పొచ్చు. సో దీంట్లో 3 టైప్ ఆఫ్ ప్రొవిజన్స్ ఉన్నది అని చెప్పేసి మనం మెన్షన్ చేసి ఇక్కడ ఆర్టికల్ 355 ఏదైతే ఉందో అది మనం ఇంకా మనం రాసుకుంటూ ఆర్టికల్ 355 లో క్లియర్ గా మెన్షన్ చేసి డ్యూటీ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్ అని చెప్పి మెన్షన్ చేయొచ్చు అనమాట. డ్యూటీ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్ టు ప్రొటెక్ట్ ఇండియా ఫ్రమ్ ది థ్రెట్ అని చెప్పొచ్చు. అది నీట్ గా ఇక్కడ మెన్షన్ చేసింది క్లియర్ గా. ఫ్రమ్ ఎనీ థ్రెట్ టు ఇట్స్ సెక్యూరిటీ అని చెప్పేసి మనం మెన్షన్ చేయొచ్చు. సో దాంట్లో 3 టైప్స్ ఉన్నాయని చెప్తాం కదా, 3 టైప్స్ రాసి ఆ 3 టైప్స్ లో నేషనల్ ఎమర్జెన్సీ అండర్ ఆర్టికల్ 352 రాయాలి. అలాగే ప్రెసిడెంట్ రూల్ అండర్ ఆర్టికల్ 356, అలాగే ది ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అండర్ ఆర్టికల్ 360 రాసి దాని తర్వాత నేషనల్ ఎమర్జెన్సీ ఏదైతే ఉందో ఆ నేషనల్ ఎమర్జెన్సీ ఏ టైంలో వస్తుందో దాన్ని మనం మెన్షన్ చేస్తున్నాం. నేషనల్ ఎమర్జెన్సీ రాస్తూ ఈ నేషనల్ ఎమర్జెన్సీ ఏదైతే ఉందో నేషనల్ ఎమర్జెన్సీ ఎక్కడ? అండర్ ఆర్టికల్ 352 ద ప్రెసిడెంట్ కెన్ డిక్లేర్. ఎవరు డిక్లేర్ చేయొచ్చు? ప్రెసిడెంట్ కెన్ డిక్లేర్ ఏ నేషనల్ ఎమర్జెన్సీ when the security
of India, but entire India or part of it is threatened by ఏ గ్రౌండ్స్ చెప్పుకున్నాం మనం? threatened by war or external aggression or armed rebellion. సో దీంట్లో ఎప్పుడెప్పుడు ఏదే మార్చారు అవన్నీ రాయడానికి అవసరం లేదు, ఎందుకంటే క్వశ్చన్ డైవర్ట్ అవుతాం కాబట్టి వార్, ఎక్స్టర్నల్ అగ్రెషన్ అండ్ ఆర్మడ్ రెబెలియన్ మెన్షన్ చేసి సరిపోతుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇది రాసిన తర్వాత ప్రెసిడెంట్ కెన్ డిక్లేర్ ఇట్, ఇది మెన్షన్ చేయాలి, ఎందుకంటే ఇట్ హ్యాస్ టు బి ముందే కెన్ డిక్లేర్ ఇట్ ఈవెన్ బిఫోర్ ద యాక్చువల్ అక్కరెన్స్ ఆఫ్ ది ఈవెంట్. అంటే ఈవెంట్ అవ్వాల్సి ముందు కూడా మనం ఇది ఇవ్వచ్చు అని చెప్పేసి. అండ్ ఇట్ హ్యాస్ టు అప్రూవ్డ్ బై ది పార్లమెంట్, లోక్సభ అండ్ రాజ్యసభ విత్ ఇన్ 1 month అని రాసిన తర్వాత ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇష్యూ, ఎప్పుడైతే ఇష్యూ ప్రకారం ఇష్యూ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇష్యూ బై 2/3 ప్రెజెంట్ అండ్ ఓటింగ్ అని మనం మెన్షన్ చేయొచ్చు. ఇది రాసిన తర్వాత ఇంపాక్ట్ రాస్తాం డైరెక్ట్, ఎందుకంటే క్వశ్చన్కి వెళ్ళిపోతాం కాబట్టి. ఇంపాక్ట్ ఆన్ లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేషన్ ఉంది కదా, అది మనం మెన్షన్ చేసాం కాబట్టి ఫస్ట్ ఆన్ పార్లమెంట్ రాసి, పార్లమెంట్ ఏ విధంగా ఉంటుంది? ఫస్ట్ డ్యూరింగ్ ఎన్ఏ పార్లమెంట్, యూనియన్ పార్లమెంట్ can make laws on matters of state list. అంటే ఇది ఎక్కడ మెన్షన్ చేసింది? ఆర్టికల్ 353 సబ్ క్లాస్ బిలో క్లియర్ గా మెన్షన్ చేస్తుంది. అంటే యూనియన్ పార్లమెంట్ కెన్ మేక్ లాస్ ఆన్ ది మ్యాటర్స్ ఆఫ్ స్టేట్ లిస్ట్ అని, అండ్ అండర్ 7th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేసిన ఈ స్టేట్ లిస్ట్ ఏదైతే ఉందో దాంట్లో కూడా రాసింది ఆర్టికల్ 350 బిలో సబ్ క్లాస్ బిలో మెన్షన్ చేస్తుంది. అలాగే రెండోది ఏంటంటే ఆ లా పాస్డ్ ఏదైతే ఉందో, లా పాస్డ్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ ఏమైతే ఉన్నాయో ఈ లా పాస్ చేసరే రిమైన్ ఎఫెక్టివ్ ఫర్ 6 months. ఆఫ్టర్ ది ఎమర్జెన్సీ సీజెస్, అంటే ఎమర్జెన్సీ పోయిన తర్వాత కూడా 6 months ఎఫెక్ట్ ఉంటుంది, అన్లెస్ రిపీల్డ్ ఎర్లియర్. అంటే దానికి ముందే ఒకవేళ ఆ లా ఏదైతే ఉందో అది రిపీల్ చేసేస్తే పోతుంది, హెల్స్ అది 6 months అనేది కంటిన్యూ అవుతుంది. దిస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఎఫెక్ట్ ఆన్ ది ఇంపాక్ట్ ఆన్ స్టేట్ లెజిస్లేచర్. అండ్ దాని తర్వాత చూసుకున్నట్టయితే థర్డ్ చూస్తే దాంతో పాటు ఏదైతే ఉంది లైఫ్ ఆఫ్ లోక్సభ ఏదైతే ఉందో, లైఫ్ ఆఫ్ లోక్సభ will be maybe extended beyond its నార్మల్ టర్మ్ ఏదైతే ఉందో ఆ 5 years కంటే ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉంది బై ద లా ఆఫ్ పార్లమెంట్. వన్ ఇయర్ ఎట్ ఏ టైం, ఈ 1 year ఎట్ ఏ టైం ద్వారా లా చేయొచ్చని మనం డిస్కస్ చేసాం. దీస్ ఆర్ ది 3 points. అలాగే ఇప్పుడు స్టేట్ లెజిస్లేచర్ ఇంపాక్ట్ డిస్కస్ చేస్తాం కదా. స్టేట్ లెజిస్లేచర్ చూసుకున్నప్పుడు అయితే స్టేట్ లెజిస్లేచర్ అనేది దీని పవర్ అనేది ఆల్తో స్టేట్ లెజిస్లేచర్ ఈజ్ నాట్ సస్పెండెడ్. దాని యొక్క లెజిస్లేటివ్ పవర్స్ ఏదైతే ఉన్నాయో ఆ లెజిస్లేటివ్ పవర్స్ ఆర్ నాట్ సస్పెండెడ్, బట్ ఆ పవర్స్ ఏదైతే ఉన్నాయో ఇట్స్ పవర్స్ ఓవర్ రైడింగ్ బై ది పవర్ ఆఫ్ పార్లమెంట్. ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే మనం అది కంప్లీట్ సస్పెండ్ అయ్యి రాస్తామంటే మాత్రం చాలా తప్పైపోతుంది. ద పవర్స్ ఆర్ నాట్ సస్పెండెడ్ బట్ ఓవర్ రైడింగ్ బై ది పవర్స్ ఆఫ్ పార్లమెంట్ అనేది మరి మీరు మెన్షన్ చేయాలి. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే ప్రెసిడెంట్ రూల్. ప్రెసిడెంట్ మనం క్లియర్గా మెన్షన్ చేయాలి, ప్రెసిడెంట్ రూల్ ఏ విధంగా ఇంపోజ్ చేస్తాం అది మెన్షన్ చేయాలి. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ వచ్చింది సెకండ్ అనేది ప్రెసిడెంట్ రూల్ కదా. ఈ ప్రెసిడెంట్ రూల్ చూసుకున్నట్టయితే ఈ ప్రెసిడెంట్ రూల్ మనకి ఇప్పుడేంటిది, ఇఫ్ ప్రెసిడెంట్ ఆన్ రిసీప్ట్ ఆఫ్ రిపోర్ట్ ఫ్రమ్ గవర్నర్ ఆర్ అదర్వైజ్, అంటే
either receipt from governor రావాలి లేదా or otherwise is satisfied that a situation has arisen in which state government fails to function in accordance with the provisions of the కాన్స్టిట్యూషన్ ఉన్న ప్రొవిజన్స్ లో ఉన్న ఫంక్షన్స్ వాటి విధంగా కాకుండా స్టేట్ గవర్నమెంట్ అనేది ఫెయిల్ అయినట్లయితే హీ కెన్ ప్రొక్లెయిమ్ షీ కెన్ ప్రొక్లెయిమ్ ప్రెసిడెంట్ రూల్ అని మెన్షన్ చేస్తాం. సో దీంట్లో మనం చూసుకున్నట్టయితే క్లియర్గా ఇంపాక్ట్ మనం చూసుకున్నట్టయితే దాంతోపాటు 2 monthsలో అప్రూవ్ చేయాలి. అప్రూవల్ ఏంటి 2 monthsలో అప్రూవ్ చేయాలి బై పార్లమెంట్. దీన్ని చూసుకున్నట్టయితే దాంతోపాటు ఇది సింపుల్ మెజారిటీ, ఇది కూడా మనం మెన్షన్ చేస్తే ఇట్ విల్ బి సఫిషియంట్. అక్కడ చూసుకున్నట్టయితే ఎఫెక్ట్ చూసుకున్నట్టయితే ఇంపాక్ట్ అని చూసినట్టయితే ఇంపాక్ట్ అండ్ పార్లమెంట్ చూసినట్టయితే పార్లమెంట్ కెన్ మేక్ లాస్, సేమ్ పార్లమెంట్ కెన్ మేక్ లాస్ ఆన్ స్టేట్ లిస్ట్ అండ్ ఎనీ ఐటమ్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. అలాగే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ చూసుకున్నట్టయితే స్టేట్ లెజిస్లేటివ్ అనేది అంతకుముందు పక్కా మెన్షన్ చేయాలి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బిఫోర్ ఎస్ఆర్ బొమ్మాయి కేస్ 1994 వెర్డిక్ట్, ఆ ముందు బిఫోర్ 1994 ఆ కేసులో ఏదైతే ఉందో దాంట్లో సుప్రీంకోర్టు అనేది ఫెడరలిజం ఇస్ ఏ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అని చెప్పి అది మీరు మెన్షన్ చేయాలి. ఫెడరలిజం ఈజ్ part of basic structure doctrine. Before SR Bommai case, state legislative assembly is automatically dissolved. But ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆఫ్టర్ ఏమైంది, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సస్పెండెడ్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ టు ప్రూవ్ మెజారిటీ. ఇట్స్ మెజారిటీ అనేది స్టేట్ గవర్నమెంట్ అనేది ప్రూవ్ చేయాలి ఇన్ ద ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీ ఫ్లోర్లో ప్రూవ్ చేయాలి. అలా ప్రూవ్ చేసినట్టయితే అప్పుడు ఏదైతే ఉంది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉందో దాని యొక్క రియాక్టివేట్ అవుతుంది అని చెప్పేసి మంచిది. ఇన్ కేస్ రియాక్టివేట్ ఇన్కే ఫెయిల్ అయినట్టయితే మాత్రం అప్పుడు పార్లమెంట్ ఇన్ కేస్ అప్రూవ్ చేస్తే పార్లమెంట్ అప్రూవ్స్ దెన్ ప్రెసిడెంట్ రూల్ ఈజ్ ఇంపోజ్డ్. సో ఈ విధంగా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ రోల్ అనేది కూడా ఇంపాక్ట్ అవుతుందని చెప్పచ్చు. దాంతోపాటు నెక్స్ట్ ఏంటంటే ఆ యొక్క ఏదైతే ఈ బడ్జెట్ ఉందో అలా బడ్జెట్ ఆర్ మనీ బిల్స్ ఆర్ యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్స్ యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, ఆ యాన్యువల్ స్టేట్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ అనేవి పాస్డ్ బై ది పార్లమెంట్ అన్నమాట. పార్లమెంట్ అనేది బడ్జెట్ అనేది స్టేట్ రెస్పెక్ట్ బడ్జెట్ అనేది పాస్ చేసిందని చెప్పొచ్చు. సో ఈ విధంగా బడ్జెట్ ఫైనాన్షియల్ ఎఫెక్ట్ అవుతుంది, అలాగే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎఫెక్ట్ అవుతుంది, పార్లమెంట్ ఎఫెక్ట్ అవుతుంది మనం మెన్షన్ చేయొచ్చు. అండ్ థర్డ్ వన్ ఏముందంటే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఈ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ చూసినట్టయితే ఇక్కడ చూసుకున్నట్టు దీంట్లో ఏంటి సేమ్ అండర్ ఇక్కడ ఏంటిది అండర్ ఆర్టికల్ 360 ఎవరు అప్రూవ్ చేస్తారు, ప్రెసిడెంట్ can proclaim financial emergency if he or she is satisfied that situation has arisen due to which financial stability or credit, the padam very very important, financial stability or credit of India or any part of it is threatened. అంటే ఎంటైర్ అవ్వాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏదైనా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ సపోజ్ సైబర్ సెక్యూరిటీ థ్రెట్ వచ్చి బొంబాయిలో ఎఫెక్ట్ అయినా సరే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఎంటైర్ ఇండియాకి కానీ ఆ పర్టికులర్ స్టేట్కి కానీ ఎమర్జెన్సీ ప్రొక్లెయిమ్ అనేది యూనియన్ ప్రెసిడెంట్ అనేది ప్రొక్లెయిమ్ చేయొచ్చు. బట్ రిమెంబర్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇండియా నాట్ ఈవెన్ వన్స్ ఫేస్డ్ ఏ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్. ఆ సేమ్ ప్రొక్లమేషన్ అనేది 2 months ఉంటుంది. 2 months సింపుల్ మెజారిటీ అని మనం మెన్షన్ చేయొచ్చు.
ఎఫెక్ట్ అని చూసుకున్నట్టయితే ఫస్ట్ ఎఫెక్ట్ ఏం మెన్షన్ చేయొచ్చు. ఎఫెక్ట్ అనేది ఏంటంటే ఏదైతే స్టేట్ లెజిస్లేటివ్ ఉందో ఆ బిల్స్ అనేది పాస్ చేస్తుందో ఆ బిల్స్ అనేవి ఆటోమేటిక్లీ అప్రూవ్డ్ బై ద మస్ట్ బి మేబీ రిక్వైర్డ్ టు గెట్ అప్రూవ్డ్ బై ద ప్రెసిడెంట్. అదే నీకు ఈ స్మాల్ డిఫరెన్స్ మెన్షన్ చేసాము. ఇక్కడైతే స్టేట్ లెజిస్లేటివ్ దాన్ని బడ్జెట్ అనేది దాన్ని పాస్ చేసుకోవచ్చు. బట్ ఆ మనీ బిల్స్ అనేది ప్రెసిడెంట్ అప్రూవల్ కావాలి. అలాగే యూనియన్ అనేది కొన్ని ఫైనాన్షియల్ రెగ్యులేషన్స్ డైరెక్షన్స్ ఇస్తుంది. ఆ ప్లేస్ లో దే హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్ అనమాట. అందుకనే యూనియన్ కెన్ ఇష్యూ డైరెక్టివ్స్. ఇక్కడ యూనియన్ అంటే యూనియన్ పార్లమెంట్ అవ్వచ్చు, యూనియన్ గవర్నమెంట్ అవ్వచ్చు. టు స్టేట్స్ టు ఫాలో సర్టెన్ ఫైనాన్షియల్ రెగ్యులేషన్స్ అన్నమాట. అలాగే రెండోది మనీ బిల్స్ కానీ అలాగే స్టేట్ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మే బి రిక్వైర్డ్ టు బి అప్రూవ్డ్ బై ది ప్రెసిడెంట్ అని చెప్పేసి మెన్షన్ చేయొచ్చు. అప్రూవ్డ్ బై ది ప్రెసిడెంట్. దానికి ఎవరు సెండ్ చేస్తారు? అది ఆర్టికల్ 201 ప్రకారం గవర్నర్ విల్ రిఫర్ టు ప్రెసిడెంట్ కదా, సో ఇక్కడ మెన్షన్ చేయొచ్చు అనమాట. సో ఫైనల్ గా మనం కంక్లూజన్ ఏం రాయొచ్చు అంటే, కంక్లూజన్ లో దాంట్లో మనకి కంక్లూజన్ ఏం మెన్షన్ చేయొచ్చు అంటే ఆ పవర్స్ ఏదైతే ఉందో పవర్స్ మెన్షన్ చేస్తూ జుడిషియల్ గా యాక్ట్ చేయాలని మనం మెన్షన్ చేస్తాం. సో అందుకని ఏం చెప్పొచ్చు అంటే ఇన్ ఆల్ దీస్ 3 type of emergencies కంక్లూజన్ షుడ్ బి ఆప్టిమిస్టిక్ అని మెన్షన్ చేశాం కదా. సో అందుకని యూనియన్ గవర్నమెంట్స్ పవర్స్ ఎక్స్పాండ్ సిగ్నిఫికెంట్లీ. యూనియన్ పవర్స్ అనేది సిగ్నిఫికెంట్ ఎక్స్పాండ్ అవుతుంది. అండ్ ఆల్సో దీనివల్ల ఏమవుతుందంటే పార్లమెంట్ ఆల్సో assumes greater legislative authority. దీనివల్ల ఏమవుతుంది? లీడింగ్ టు ఏ టెంపరరీ షిఫ్ట్. దిస్ ఇస్ నాట్ పర్మనెంట్. అందుకనే టెంపరరీ షిఫ్ట్ ఫ్రమ్ ఫెడరల్ టు యూనిటరీ సిస్టమ్ గా వర్క్ చేస్తుందని మెన్షన్ చేస్తాం. అందుకని దీని ప్రకారం చూసినట్టయితే thus the powers must be exercised judiciously to uphold democratic and ఫెడరల్ ప్రిన్సిపల్స్ అని చెప్పొచ్చు అనమాట. సో ఈ విధంగా కంక్లూడ్ చేస్తే దట్ విల్ బి వెరీ. ఎందుకంటే అక్కడ ఫైనల్ గా ఎమర్జెన్సీ ప్రిన్సిపల్స్ ఏమున్నా సరే అక్కడ డెమోక్రటిక్ అండ్ ఫెడరల్ ప్రిన్సిపల్స్ అనేది వాళ్ళు కాపాడాలి. దిస్ ఇస్ ప్రైమ్. ఎందుకంటే ఆ డెమోక్రసీ అండ్ ఫెడరల్ పార్ట్ ఆఫ్ ది బిఎస్డి అని చెప్పేసి అనుకున్నాం కాబట్టి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఇన్ కేస్ ఇంపోజ్ చేసిన ఫైనల్ గా మనం అనేది మన యొక్క డెమోక్రటిక్ స్పిరిట్ అనేది కాపాడాలని చెప్పేసి అందుకనే ఆ పవర్స్ అనేది జుడిషియస్ గా మనం యూజ్ చేయాలి, వాడాలని, మస్ట్ బి ఎక్సర్సైజ్ చేయాలని చెప్పేసి కంక్లూజన్ మనం మెన్షన్ చేయొచ్చు అనమాట. సో దిస్ కెన్ బి యూ కెన్ కంక్లూడ్ ఇట్. అండ్ ఫైనల్గా మీరు చూసుకున్నట్టయితే మీకు ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ కూడా లాంచ్ చేస్తున్నాం IBPS గ్రూప్ 1 సంబంధించి విత్ 1 year వ్యాలిడిటీ 10,000 అండ్ 20,000 ఫర్ లైఫ్ టైం వ్యాలిడిటీ 5,000 per month అనేది ఈఎంఐ పే చేయొచ్చు. ఇంక ఫర్దర్ క్లాస్ ఏమైనా ఉంటే మీరు 7893 899 553కి మీరు కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.